మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాకు తొలి మ్యాచ్లోనే ఘోర పరాజయం ఎదురైంది. న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 58 పరుగుల తేడాతో చిత్తైంది. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ అమెలియా కేర్ రనౌట్ తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ వివాదాస్పద రనౌట్పై భారత మహిళా క్రికెటర్ జిమీమా రోడ్రిగ్స్ ఘాటుగా స్పందించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె అవుట్ అయిన బ్యాటర్ను వెనక్కి పిలవడం అత్యంత దారుణమని తెలిపింది. అసలేం జరిగిందంటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా అమెలియా కేర్ రన్అట్ అయిన అంపైర్లు నాట్అవుట్గా ప్రకటించారు. దీప్తి శర్మ వేసిన 14 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని ఎక్స్ట్రా కవర్స్ వైపు పంపిన అమెలియా కేర్ ఒక పరుగు తీసింది. ఇదే సమయంలో స్క్వేర్ లెగ్ అంపైర్ ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో షూలేస్ కట్టుకుంటూ కనిపించింది. అయితే బ్యాటర్లు అమెలియా సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నించారు. బంతిని అందుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ వేగంగా వికెట్ కీపర్ రిచా ఘోష్కు అందించగా ఆమె ఏ తప్పిదం చేయకుండా రన్అట్ చేసింది. అమెలియా కూడా అవుట్ అన్న ఉద్దేశంతో పెవిలియన్ వైపు కదిలింది. కానీ అంపైర్ బంతి అప్పటికే డెడ్ అయినట్లు ప్రకటించి ఆమెను వెనక్కి పిలిచింది. తాను ఓవర్ పూర్తయిందని చెప్పానని, ఆ తర్వాత పరుగు తీసినా వికెట్ తీసినా లెక్కలోకి రాదని వివరించింది. ఈ విషయంపై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్తో వాదించిన ఫలితం లేకపోయింది.